రాజావారిని బాధ పెట్టకు. నువ్వు హవేలీ వదిలి వెళ్ళిపోతే ఆయన తట్టుకోలేరు. ఆయన బాధపడుతుంటే నేను చూడలేను. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎగిరిపోతే ఎగిరెగిరెగిరెగిరి. వదినొచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉంచాలి, లేకపోతే చిరాకు పడుతుంది. కాల్ది నీట్గా ఉంచడానికి ఇదేమైనా మైసూర్ ప్యాలెస్సా ఏమిటి? తొక్కలోది ఆండాలమ్మ కొంప, ఆవిడ మొహంలాగే ఉంటుంది. ఇదిగో ఆండాలమ్మ విందంటే నీ టోపారం లేపుతుంది, జాగ్రత్త. అవును, ఇంకా అన్నయ్య రాడేంటి? కంగారు పడితే ఎలా? చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నారు. బోలెడుంటాయి వాళ్ళకి మాట్లాడుకోవడానికి. అదేదో ఇక్కడికి వచ్చాక మాట్లాడుకోవచ్చు కదా. చంటి పిల్లోడి, నీకేం తెలీదులే, ఊరుకో. తెలియకపోతే చెప్పచ్చు కదా. ఏంటి చెప్పేది? అర్థం చేసుకోవాలి. చోటా, నాకు డౌట్. ఏంటది? వదిన వస్తుందంటావా? ఏహే, ఏదో సామెత చెప్పినట్లుంది. శుభం పలకొచ్చు కదా. అది కాదు, అన్నయ్యనే అక్కడ ఉంచేసుకుంటుందేమో అని. అది పాయింటే. అనవసరంగా చెమటలు కక్కుంటూ కష్టపడుతున్నాం. ఫోన్ చేస్తా. వద్దులే చోటా, ఏదో మాట వరుసకన్నాను. అయినా మనం ఇక్కడుంటే వదినిక్కడికి రాకుండా ఎలా ఉంటుంది? సరిపోయింది. అన్ని వైపులా నువ్వే మాట్లాడుకుంటే నేనేం చెప్పను? వదినకి కాఫీ అంటే ఇష్టం. తెలుసు, అందుకే ఫ్లాస్క్ లో వేడివేడిగా కాఫీ తెచ్చా. వదిన రాగానే హాట్ హాట్ గా కాఫీ ఇవ్వటమే. ఇదేంటి చోటా? మంగళ వాయిద్యాలు. వాళ్ళు వస్తున్నప్పుడు స్వాగతం పలకాలి కదా. గుడ్ ఐడియా. అదిగో అన్నయ్య వచ్చేశాడు. పద అన్నయ్య. అన్నయ్య, వదినేది? ఇంటికి వచ్చేరాగానే ఏంట్రీ ఎదవకోలా చిరాగ్గా? అన్నయ్య, వెళ్ళిన పని ఏమైంది? రే చోటా, వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయాలి, తలనొప్పిగా ఉంది. అది కాదన్నా. టీ పట్రా. టీ లేదు, కాఫీ ఉంది. అన్నా, కాఫీ. అన్నయ్య, వదినేది? తీసుకురాలేదేంటి? ఎత్తుకురమ్మంటావా? బలవంతంగా లేపుకురమ్మంటావా? అదేంటన్నయ్య? డబ్బున్న వాళ్ళకి ఈగో ఉంటే డబ్బు లేని వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరో తక్కువ తినలేదు. వదిన కన్విన్స్ కాలేదా? చెట్టంత మగాడిని, తన మొగుడిని స్వయంగా తన దగ్గరికి వెళ్ళి జరిగిందేదో జరిగిపోయింది, అంతా మర్చిపోదాం, పద ఇంటికి వెళ్దామని చెప్పాను. ఆహా, సరిపోదంట.
చేసిన తప్పుకి సారీ చెప్పాలంట. మరి సారీ చెప్పలేదా? ఆహా, చెప్పలేదు. అయినా నేనెందుకు చెప్పాలి? అదేంటన్నా, తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలిగా. ఏంట్రా ఏంట్రా నువ్వు అనేది? భార్య అన్నాక భర్తగా అణుగుమణుగుండాలి. అలాంటిది సారీ చెప్పు, క్షమాపణ అడుగు అంటే ఎలా? ఫోన్లే కదా, కడుపుతోందని జాలిపడి వెళ్ళడిగితే నెత్తినెక్కు కూర్చుంటుంది. డబ్బుందన్న పొగరు. కాళ్ళ వేళ్ళ పడైనా సరే వదిన్ని తీసుకొస్తాం అనుకున్నాం. ఆత్మాభిమానం చంపుకోమంటావా? అన్నా, భార్యాభర్తల మధ్య ఈగో ఉండకూడదు. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి, అర్థం చేసుకోవాలి. రేయ్ అన్నయ్య, అసలు ఇదంతా నీ మూలాను. అన్నయ్యతో మనం కూడా వెళ్దాం అన్నాను. గడిది గుడ్డు శాస్త్రాలు అంటూ ఆపావు. ఇప్పుడు చూడేమైందో. ప్రాబ్లం సాల్వ్ అవడం కాదు, ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడిన లాభం లేదు. ఛీ! నీ వదిని తీసుకురాగలను అనే ఆశతోనే వెళ్ళాను. కానీ ఆ శ్రీప్రియ గందరగోళం చేసింది. మీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక తప్పు నా మీద వేసుకున్నాను. ఈ దృష్టిలో కూడా నేను చెడ్డవాడిగా మిగిలిపోయాను. ఓం హ్రీం క్లీం కాళికాయ నమః. ఓం హ్రీం క్లీం ప్రచండ రూపిణే నమః. ఓం హ్రీం క్లీం ప్రచండ రూపిణే నమః. ఓం హ్రీం క్లీం కాళికాయ నమః. ఓం హ్రీం క్లీం కాళికాయ నమః. ఓం హ్రీం క్లీం కాళికే నమః. ఓం హ్రీం క్లీం ప్రచండ రూపిణే నమః. ఓం హ్రీం క్లీం కాళికే నమః. నా వెనకాలేరా. మేడం, మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలుస్తుందిగా, రా. మేడం, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆటం బాంబు, మంత్రించిన బాంబు. వీటిని తొక్కిన వాళ్ళు రక్తం కక్కుకుంటారు, స్పృహ తప్పి పడిపోతారు. ఇంకా సేపట్లో మృణాలిని రాబోతుంది. సరిగ్గా ఇవి ఆమె నడిచే దోవలో పెడతాను. తొక్కి తీరుతుంది, గిలగిలా కొట్టుకుని తీరుతుంది. నన్నే బెదిరిస్తావా మృణాలిని? నాతోనే అవసరం లేదంటావా? రక్షించు చండీ అంటూ నా కాళ్ళు పట్టుకుంటావు, కళ్ళు తేలేస్తావు. అప్పుడు చెప్తా నేనేంటో. జై భద్రకాళి. జై భద్రకాళి.
భద్రకాళి జై భద్రకాళి జై భద్రకాళి ఎందుకో ఈవిడి మీద అనుమానంగా ఉంది. నన్ను ఈవిడ చంపేస్తుందేమో టెన్షన్ గా ఉంది. పారిపోవడానికి కూడా లేదు. పిచ్చి కుక్కను షూట్ చేసినట్టు షూట్ చేసి చంపేస్తుందేమో. అమ్మో. ఓం చండీ ప్రసన్న, ఓం చాముండి ప్రసన్న, ఓం కాపాలిని ప్రసన్న, ఓం చండీ ప్రసన్న, ఓం చాముండి ప్రసన్న, ఓం కాపాలిని ప్రసన్న. డౌటే లేదు. నాకు చేతపడి చేయించడానికే తీసుకెళ్తున్నట్టుంది. ఎదురు తిరిగారని మనసులో కోపం పెట్టుకుంది. అమ్మో, చెప్పిపోతా. రాజ్ కుమార్, వచ్చిన దోవా గుర్తుపెట్టుకో. ఇక ఏమైపోయాడు? వెనకాలే వస్తున్నాడు కదా. కొంపదీసి మెట్ల మీద నుంచి దొర్లి పడిపోయాడా? రాజ్ కుమార్, రే రాజ్ కుమార్! ఎలాగైనా సరే ఈవిడ కళ్ళు కప్పి పారిపోవాలి, ప్రాణాలు లెక్కించుకోవాలి. రాజ్ కుమార్, ఒరే బొండ వెదవా, ఎక్కడ చచ్చావురా? ఏమైంది? అక్కడెందుకు దాక్కున్నావు? మేడం, నాకేదో భయంగా ఉంది. నన్ను వదిలేండి మేడం. రే, వదిలేయడానికా నిన్ను నా వెంట తీసుకొచ్చింది? మూసుకొని నా వెనకాలరా. చండీ ప్రసన్న, ఓం చాముండి ప్రసన్న, ఓం కాపాలిని ప్రసన్న, ఓం హ్రీం క్లీం కాపాలినే నమః, ఓం హ్రీం క్లీం ఫట్, ఓం హ్రీం క్లీం కాళికే నమః, ఓం హ్రీం క్లీం కాపాలినే నమః. వస్తుంది, మృణాలిని వస్తుంది, ప్రమాదాన్ని వెతుక్కుంటూ వస్తుంది. రామృణాలిని, నీకోసమే ఎదురు చూస్తున్నాను. జై భద్రకాళి.
ఏంటి అలా చూస్తున్నావు చండి? ఒప్పుకుంటున్నాను మృణాలిని. క్షుద్రశక్తుల్నే మించిపోయిన నీ శక్తిని ఒప్పుకుంటున్నాను. నీ ముందు తల వంచుతున్నాను. ఇదే నీ స్థానంలో వేరెవరున్నా ఈ పాటికి కళ్ళు తేలేసేవారు. కాని నువ్వు నా కళ్ళు తేలేసేలా చేశావు. నమో నమః మహాశక్తి, నమో నమః. ఓ, నీ క్షుద్రశక్తిని నా మీద ప్రయోగించావా? అవును, తప్పైపోయింది. పోనీలే, ఇప్పటికైనా నేనేంటో అర్థమైందిగా. అయ్యింది. నేనడిగిన స్లో పాయిజన్ చూర్ణం ఎక్కడా? జై భద్రకాళి, ఇదిగో నువ్వు అడిగిన చూర్ణం. తీసుకో. ఇంతేనా? 1 నెలకి సరిపడా ఇచ్చాను. మళ్ళీ వస్తే ఇంకా ఇస్తాను. అయినా దీన్ని దేనిలో కలపాలి? పాలైనా జ్యూస్ అయినా పర్వాలేదు. ఈ చూర్ణంతో మనిషి చనిపోవాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? కనీసం 6 నెలలు. ఈ లోపల ఏమైనా జరిగితే? బాధ్యత నాది. ఇంకో విషయం. ఏమిటది? ఈ చూర్ణం వల్ల ప్రాణం పోయిన వాళ్ళని పోస్టుమార్టం చేసినా మనిషి దేనివల్ల చనిపోయింది ఎవ్వరికి దేనికి అంతుబట్టదు. గుడ్. నాకు కావాల్సింది కూడా అదే. వామ్మో, నా వంక చూస్తుందేంటి? కొంప తీసి ఈ చూర్ణం నా కోసమేనా? ఓరి దేవుడు, ఇలా దొరికిపోయారేంట్రా బాబు? థ్యాంక్స్ చండి. నా పేరు బయటికి రాకుండా చూడండి. ఈ మృణాలిని ఒక్కసారి మాటిస్తే వెనక్కి తగ్గదు. ఇదైపోగానే మళ్ళీ వస్తాను. నెక్స్ట్ డోస్ రెడీ చేసుంచు. అలాగే. ఇంకో మాట, పొరపాటున కూడా మొత్తం చూర్ణం ఒకేసారి ఇవ్వద్దు. ప్రమాదం. ఒకేసారి ప్రాణం పోవటమే కాదు, మనం కూడా దొరికిపోతాం. అవునా? అనుభవం మీద చెప్తున్నాను. ఓకే, వస్తాను. రా. అత్తమ్మకే అమ్మునీషియా అని అదో మతిమరుపు జబ్బు వచ్చింది. ఆవిడిప్పుడు రాణి మృణాలీదేవి కాదు, ఎందుకు పనికిరాని మృణాలీదేవి. మేడం, బుద్ధి తక్కువై ఆ రోజు మీ గురించి వెటకారంగా మాట్లాడాను. అందుకే ఎలాంటి శిక్ష అయినా వేయండి. కావాలంటే 24 గంటల పాటు ఏకతాటిగా శీర్షాసనం వేస్తాను. అంతేకాని నాకు మాత్రం స్లో పాయిజన్ ఇవ్వద్దు మేడం. ఇంకా పెళ్లి కూడా కాలేదు. ప్లీజ్ మేడం, మీకు దండం పెడతారు మేడం. ఆటలో అరటి పండు లాంటి వాడివి, సాంబార్లో కరివేపాకు లాంటి వాడివి. నిన్ను చంపడానికి ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసి స్లో పాయిజన్ తేవడం అవసరమా? గట్టిగా గుండె మీద కాలు పెడితే చాలు
గడియారం ఆగిపోతుంది. అంటే ఆ చోరును నన్ను చంపటానికి కాదనమాట. అమ్మయ్యా, ఓ దిగులు తీరిపోయింది. ఇంతకీ ఆ స్లో పాయిజన్ ఎవరి కోసం మేడం? చెప్పుకో చూద్దాం. రాజేశ్వరిదేవి, ఆవిడేగా హవేలీలో మిమ్మల్ని సతాయించుకు తింటుంది. దాని బొంద, అది నన్ను సతాయించుకొని తినడమేంటి? అయినా అసలు రాజేశ్వరి దేవిని నేను ఎప్పుడో చంపేశాను. ఆఫ్టర్ ఆల్ ఇదో డూప్లికేట్. రేపో మాపో నిజం తెలిసాక అదే తోక ముడుచుకొని పారిపోతుంది. దాన్ని చంపి లేనిపోని పాపం నేను మూటగట్టుకోవడం ఎందుకు? పడుండని చూద్దాం. అంతే అంటారా? మరైతే ఆ స్లో పాయిజన్ ఎవరి కోసం అంటారు? ఆస్తి రాయించుకున్న రూపాదేవి గారి కోసం. ఆస్తి ఆస్తి అంటూ నా వెంటపడి నన్ను బెదిరించి గొడవ పెడుతోంది అదే. సందీప్ని రెచ్చగొట్టింది కూడా అదే. అంటే రూపాదేవి గారికి స్లో పాయిజన్ ఇచ్చేస్తున్నారా? రాణి రూపాదేవిగా ఆజ్ఞాపిస్తున్నాను. రాజేశ్వరిదేవి గారు, తక్షణమే పలుకే బంగారు మాయన కీర్తన వాయించి వినిపించండి.